ఏయ్, నా మందు బాటలు ఎక్కడే? నువ్వే దాచిపెట్టావు కదా, నిజం చెప్పు. అవును. ఏయ్, నీ బాబు డబ్బులతో నేను మందు తాగట్లేదు, నా సొంత కష్టాలతో తాగుతున్నా నేను మందునే. పగలు రాత్రి కష్టపడి సంపాదించి తాగుతున్నాను నేను. తాగుపోతే నేను ముద్ర నా మీద వేయకు. 3 బాలకి ఏదో నేను తాగాలనుకున్నాను అంతే. అవునే, ఈరోజు నువ్వు ఏ రాదంతం చేసావు? డాడీ నా కాల్ చేసి చెప్పలేదు అనుకుంటున్నావా? వాడెవడో వచ్చాడు, వాడేదో మంచి సంబంధం తీసుకొచ్చాడు. వాడు గొప్ప కోటీశ్వరుడు, వాడు చాలా అందంగా ఉంటాడు, నీకు తెలుసా? చాలా మంచోడు. ఏయ్, మంచి సంబంధం వదిలేసి వేరేదేదో కావాలంటావంటే నీకేమైనా పొగరెక్కిందా? ఓహో, నాకంతా అర్థమైందే. ఎగసెగలు పడుతున్నావు ఈ మధ్య. నేను నీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, నేను తెచ్చిన సంబంధాన్ని చేసుకో, అర్థమైందా? చేసుకోను. యా, దాన్ని ఎందుకు కొట్టావురా? కొట్టాలా చంపేయాలా దీన్ని? దాన్ని ఎందుకు చంపేస్తావురా? అది నీకోసమే ఆలోచించి సంబంధం వద్దన్నది. నా గురించి ఆలోచించా? అవును, నీ గురించే. దాని సంబంధం కోసం మన ఇల్లు తాకట్టు పెట్టాలి. అప్పు తీర్చకుండా ఇల్లు ఎక్కడ పోతుందని చెల్లి ఈ డెసిషన్ తీసుకుంది. నీ గురించే ఆలోచించింది. ఇట్స్ ఓకే. డాడీ తిడతాడని డాడీ కనిపించకుండా నువ్వు వస్తే ఇద్దామని దాచిపెట్టా. తెచ్చేనా? ఏంది ఊరికే ఆడపిల్లలా ఏడుస్తావు? దా, మందు బాటలు ఇస్తా, పార్టీ చేసుకో. ఏంట్రా? ఆ అమ్మాయిని పైన నింపేసి వచ్చాను కదా, ఏదైనా అవసరం అయితే ఫోన్ చేస్తుందేమోనని. అమ్మాయి ఫోన్ చేస్తే వీడికి వద్దు, నేను వెళ్ళొచ్చుగా. రే, ఏనా పని ఉంటే నేను చెప్తాను కానీ పో. లేదురా, మళ్ళీ ఫోన్ చేస్తే వెళ్ళాలిగా. రే పోరా రే. ఏంట్రా ఎప్పుడు నువ్వు ఇష్టంగా మాట్లాడుతూ ఉంటావు? చెయ్యి. హలో వెయిటర్, నా కోసం 2 యాపిల్స్ తీసుకొస్తారా? యా, థ్యాంక్ యూ. ఇంత ఫాస్ట్గా వచ్చావా? అది మా సర్వీస్ చాలా స్పీడ్గా ఉంటుంది మేడం. సరే, లోపలికి రా. ఈ రెండింటిని జ్యూస్ చేసివా? ఇప్పుడే చేస్తాను మేడం, మీరు కొంచెం వెయిట్ చేయండి.
మేడం ఐస్. మ్, ఇంకా పిండు. ఓకే మేడం. ఇంకొంచెం ఐస్ ఇవ్వమంటారా? ఓకే. చాలా మేడం. మేడం పాలు. ఇంకా పిండు. చాలా మేడం. గట్టిగా పిండు. ఏంటి పిండడం రాదా? మేడం ఓకే మేడం. జాగ్రత్తగా తాగండి మేడం, డ్రెస్ పైన పడుతుంది. పోనీ డ్రెస్ పక్కకు పెట్టేనా? బాబాయ్. ఏ జస్ట్ జోకింగ్. ఓకే మేడం. మేడం నేను వెళ్తాను మేడం. వెళ్ళి డోరే. ఓకే మేడం. బయటకి వెళ్ళి డోరే. అలాగే మేడం. ఓకే మేడం. సరే. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది మహాత్మా గాంధీ, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి వారు ఒక్కరున్నా సరే మన సమాజంలో తయారయ్యేది కాదు. ఎక్కడ చూసినా పాపం కనిపిస్తుంది. కలియుగాంతం వచ్చింది. ఎందుకుంటారు సార్ ఫ్రీడమ్ ఫైటర్స్? మీరు ఉన్నారు కదా ఇప్పుడు. ఈ జనరేషన్లో మీరే ఫ్రీడమ్ ఫైటర్ సార్. మీరు ఒక గొప్ప ప్రజానాయకుడు సార్. మొన్నటికి మొన్న ఒక అమ్మాయికి అమ్మ నాన్న చనిపోతే ఆ అమ్మాయికి ఆలాన పాలన మీరే చూసుకున్నారు సార్. ఇంకా మన విధిలో తాగుబోతుల అరాచకం ఎక్కువైతే వాళ్ళకి ఆడవారికి అండగా ఉన్నారు. ఆ తాగుబోతులకు బుద్ధి చెప్పి తాగుడు బంద్ చేపించారు. నన్నెందుకు కంపేర్ చేస్తారండి అంత గొప్పవాళ్ళతో? ఏదో తోచింది చేశా. మీకు ఈ సొసైటీలో మంచి గౌరవం ఉంది సార్. మీ గురించి జనాలు పొగడతలు చేస్తారు సార్. తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమండి మన అబ్బాయిదేనా ఫోను? మన అబ్బాయి. హలో, ఏంట్రా? నేను హోటల్లో ఉండి చూసుకోలే నాన్న. ఏం కాల్ చేసావు? అదే ఆ అనాథాశ్రమానికి వెళ్ళమని చెప్పాను కదా. దేని గురించి? ఈ మంత్ చారిటీ ఫండ్ గురించి కాల్ చేశాను. శాలరీ మొత్తం దానికి ఏం నాన్న? పోనీలేరా, 50% అయితే మనం యూజ్ చేసుకుంటున్నాం కదా. 50% అంటున్నారు. డబ్బులు సేవింగ్ లేకపోతే ఎలా నాన్న? ఒక 50% ఆశ్రమానికి డొనేట్ చేయడం తప్పు కాదు. మీరు ఇలానే అంటుండండి. రేపటి కాలంలో నాకంటూ ఏం మిగలకుండా చేస్తారు. పర్లేదులే, నీ గురించి నేను ఇల్లు కట్టించా కదా. సర్లే నాన్న. సరే సరే, హోటల్లో కస్టమర్లు వచ్చారు, నేను మళ్ళీ కాల్ చేస్తున్నాను. కాస్త త్వరగా వెళ్ళి ఆశ్రమానికి ఫండ్ ఇచ్చేయి. సరే, ఉంటాను. మావాడు కూడా మంచివాడే.
మాలాగా సమాజసేవ చేయడం వాడికి అస్సలు ఇష్టం ఉండదు. కానీ మా కొడుకే కదా, మెల్లమెల్లగా నేర్చేసుకుంటాడు. వాడు సమాజం కోసం పోరాటం చేయడమే మాకిష్టం.